నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈ రోజు మన ఎంసీక్యూస్ సిరీస్ లో భాగంగా నెక్స్ట్ క్లాస్ లోకి ఎంటర్ అవడానికంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే సో మీకు తెలుసు కదా మన యాప్ లో మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఆగస్ట్ 5th నుంచి సబ్జెక్ట్ వైజ్ కంపైలేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉండబోతుంది అంటే మనం డిస్కస్ చేసుకున్న విధంగానే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి సంబంధించి అంటే జనరల్ స్టడీస్ లోని ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి సంబంధించి ఒక్కొక్క మంత్ కి సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్డేట్స్ ని ప్రతి ఒక్కటి కూడా కాన్సెప్ట్ వైజ్ గా సెపరేట్ చేసి ప్రతి ఒక్క ఫోల్డర్ లో మీకు అందజేయడం జరుగుతుంది సో దట్ మీరు ఏం చేయగలుగుతారు అంటే అన్ని కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా మంత్ కి సంబంధించిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని కూడా ఒకే చోట మీరు రివైజ్ చేసుకోగలుగుతారు ఓకే అండ్ ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఈ కోర్స్ అనేది కేవలం 99 రూపీస్కే అందరికీ అవైలబుల్గా ఉంటుంది అండ్ అన్ని రకాల ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని కేవలం మినిమం ప్రైజెస్తో అంటే 99 రూపీస్కే ఈ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ ఆల్సో ఇనాగ్రల్ ఆఫర్ కింద స్టార్టింగ్లో ఉన్న 3 days అంటే 5th, 6th, 7th ఈ 3 days ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి 5th, 6th, 7th ఈ 3 daysలో కేవలం 9 రూపీస్కే మన ఫుల్ కోర్స్ అనేది అందరికీ అందించడం జరుగుతుంది ఓకేనా సో ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీ ఎగ్జామినేషన్స్లో రాబోయే ఏ ఎగ్జామినేషన్స్లో అయినా కరెంట్ అఫైర్స్ అండ్ జిఎస్ కి సంబంధించి ఖచ్చితంగా మీకు మాక్సిమం క్వశ్చన్స్ ని కవర్ చేస్తుందని మేము చెప్తున్నాం ఓకే అండ్ ఇవి మా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కోర్సెస్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఈ నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓకే ఓకే అయితే మన ఎంసీక్యూ సిరీస్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఎస్టర్డే నిన్న క్లాస్లో మనం 3 క్వశ్చన్స్ పోస్ట్ చేశాం కదా ఆ 3 క్వశ్చన్స్ కి మిమ్మల్ని నేను ఆన్సర్స్ అడిగాను అవునా సో వాటికి ఆన్సర్స్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సో వీటిని ఒకసారి మార్క్ చేసుకోండి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 2019 ఈ ఆర్టికల్ ఏంటి అంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఏ అధికరణ ప్రకారం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా మంది ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఏ ఆర్టికల్ ప్రకారం అమెండ్ చేశారు లేదా ఎనాక్ట్ చేశారు అని అడిగారు ఓకే ఇదేంటి అంటే యాక్చువల్లీ మనకి రాజ్యాంగంలో సిటిజన్షిప్ గురించి చెప్పే పార్ట్ ఏది అంటే పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు కూడా సిటిజన్షిప్ గురించి చెప్తుంది అంటే పౌరసత్వం గురించి చెప్తుంది అనమాట ఎక్కడి నుంచి 5 నుంచి 11 వరకు జాగ్రత్తగా నోట్ చేసుకోండి ప్రతి పాయింట్ కూడా ఓకే సో ఇందులో ఎస్పెషల్ గా ఆర్టికల్ 11 ఏదైతే ఉందో ఓకేనా ఆర్టికల్ 11 ఈ ఆర్టికల్ 11 లో ఏం ప్రొవిజన్స్ ఉంటాయి అంటే సో ఆర్టికల్ 11 లో ఏముంటుంది అంటే పార్లమెంట్ కి సిటిజన్షిప్ కి సంబంధించిన చట్టాలను చేసే హక్కు ఉంటుంది అని మెన్షన్ చేయబడి ఉంటుంది అనమాట అర్థమైందా సో అకార్డింగ్ టు ఆర్టికల్ 11 పార్లమెంట్ కెన్ డూ ద లెజిస్లేషన్స్ రిగార్డింగ్ సిటిజన్షిప్ అన్నమాట క్లియర్ సో ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 11 డైరెక్ట్లీ ఓకేనా అయితే ఇది ఎందుకు అంత కాంట్రవర్సీ అయింది మీకు తెలుసు యాక్చువల్లీ సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఇదేం కొత్తది కాదు 1955 లోనే మనకి పౌరసత్వ చట్టం ఉంది కదా సిటిజన్షిప్ యాక్ట్ 1955 లోనే ఉంది తర్వాత నంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ అంటే ఏంటి చేంజెస్ చేసుకుంటూ సవరణలు చేసుకుంటూ వచ్చారు రీసెంట్ గా జరిగిన 2019లో జరిగిన సవరణ అనేది అంటే అమెండ్మెంట్ అనేది చాలా కాంట్రవర్సీ అయింది ఎందుకు అయింది అంటే మెయిన్ గా అక్కడ ఏం జరిగిందో ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళు ఏం చెప్పారు అంటే ఒక్క డేట్ గుర్తుపెట్టుకోండి డిసెంబర్ 31st 2014 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ ఓకేనా ఏంటంటే ఈ డేట్ కి సంబంధించి డిసెంబర్ 31st 2014 ఆ రోజు కానీ లేదు అంటే ఆ రోజు లోపల వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇండియాకి వచ్చిన వాళ్ళు అది కూడా 3 కంట్రీస్ నుంచి ఏ కంట్రీస్ ఒకటి బంగ్లాదేశ్ ఇంకొకటి పాకిస్తాన్ ఇంకొకటి ఆఫ్ఘనిస్తాన్ అర్థమైందా ఈ 3 కూడా థియోక్రటిక్ నేషన్స్ అంటే ఏంటి కంట్రీస్ ఏదైనా కానీ ఒక కంట్రీ మతం ఆధారంగా ఫామ్ అయ్యి మతం ఆధారంగానే నడుపుతూ ఉన్నారు కదా రూలింగ్ అలాంటి కంట్రీస్ ని థియోక్రటిక్ కంట్రీస్ అంటారనమాట ఓకేనా అక్కడ సెక్యులరిజం అనే కాన్సెప్టే ఉండదు అంటే లౌకికవాదమే ఉండదు అనమాట ఓకే థియోక్రటిక్ నేషన్స్ ఈ 3 సో ఈ 3 కంట్రీస్ నుంచి ఎవరైతే వస్తారో ఎక్సెప్ట్ ముస్లిమ్స్ తప్ప వచ్చిన వాళ్ళందరూ అంటే ఇక్కడ రిలీజియన్స్ కూడా మెన్షన్ చేశారు హిందూస్ క్రిస్టియన్స్ సిఖ్స్ పార్సీస్ జైన్స్ బుద్ధిస్ట్ ఈ 6 మతాల నుంచి ఈ రోజున గాని ఈ రోజు కంటే ముందు గాని
ఈ 3 కంట్రీస్ నుంచి ఇండియాలోకి వచ్చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సిటిజన్షిప్ గ్రాంట్ చేస్తారంట. అంటే వాళ్ళందరికీ పౌరసత్వం ఇస్తారు, భారతదేశ పౌరసత్వం, ఎక్సెప్ట్ ముస్లిమ్స్ ని మాత్రం మినహాయించారు. ఓకేనా? సో అది కాంట్రవర్సీ అయింది ఇక్కడ. ముస్లిమ్స్ ఎందుకు మినహాయించారు? మాకు కూడా రైట్ టు ఈక్వాలిటీ ఉంది. ఓకే, ఇక్కడ ఈ కంట్రీలో, ఈ దేశంలో అందరినీ ఈక్వల్ గా చూడాలి కదా. అకార్డింగ్ టు ఆర్టికల్ 14 అందరికీ రైట్ టు ఈక్వాలిటీ ఉంది, అవునా? మరి అలాంటప్పుడు ముస్లిమ్స్ మాత్రం మీరు ఎందుకు వేరు చేసి చూస్తారు అని చెప్పి అంత కాంట్రవర్సీ అయిందనమాట ఈ యాక్ట్. ఓకేనా? సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్టికల్స్ పార్ట్ 2 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. క్లియర్? అండ్ సెకండ్ క్వశ్చన్, వరల్డ్స్ ఫస్ట్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ అండ్ ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ఇదేంటి అంటే నథింగ్ బట్ ఫస్ట్ పార్ట్ చూద్దాం. వరల్డ్స్ ఫస్ట్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్. ఇంట్రానాసల్ అంటే నేను చెప్పాను ఏంటి, ఇది ఒక రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లో అంటే ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ ఏది అని అడిగా. దేనికి సంబంధించి? కోవిడ్ కి సంబంధించి ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ ఏది అని అడిగాను. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఇన్కోవాక్ ఆర్ BBV 154. ఓకేనా? ఇన్కోవాక్ ఆర్ BBV 154 అనేది వరల్డ్స్ ఫస్ట్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్. గుర్తుపెట్టుకోండి, ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ అన్నమాట. దీన్ని తయారు చేసిన సంస్థ ఏంటి అంటే సో భారత్ బయోటెక్. ఓకేనా? భారత్ బయోటెక్ అనేది ఎక్కడ బేస్ చేసుకుంది? హైదరాబాద్ బేస్ చేసుకుని ఉన్న ఒక సంస్థ. అలాగే అమెరికాకి సంబంధించిన ఇంకో సంస్థ కూడా ఉంది. మేజర్ గా భారత్ బయోటెక్ గుర్తుపెట్టుకోండి. ఎవరు దీనికి హెడ్? కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా అని చెప్తాం కదా, వాళ్ళు దీనికి హెడ్స్ అన్నమాట. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసింది వరల్డ్స్ ఫస్ట్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్. పేరేంటి? ఇన్కోవాక్ ఆర్ BBV 154 అన్నమాట. ఓకేనా? అయితే ఈ భారత్ బయోటెక్ వాళ్ళు చేసిన ఇంకొక ఫేమస్ వ్యాక్సిన్ మీకు తెలుసు కదా, కోవాక్సిన్ తయారు చేసింది కూడా భారత్ బయోటెక్ సంస్థనే. కోవాక్సిన్ అనేది భారత్ బయోటెక్, తర్వాత ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వైరాలజీ NIV, వీళ్ళు ముగ్గురు కలిసి మనకి కోవాక్సిన్ వ్యాక్సిన్ ని తయారు చేశారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇందులో సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం. వరల్డ్స్ ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ టు బి రిజిస్టర్డ్ అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ఏది అని అడిగాను. దీనికి ఆన్సర్ వచ్చేసి స్పుత్నిక్ వి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా వ్యాక్సిన్స్ వస్తున్నాయి ఫస్ట్ వ్యాక్సిన్ అని. యాక్చువల్లీ ఫస్ట్ రిజిస్టర్ చేయించుకున్న వ్యాక్సిన్ స్పుత్నిక్ వి అన్నమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది తయారు చేసిన సంస్థ గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ బేస్ అంటే ఇది రష్యా బేస్ చేసుకుని ఉన్న గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం మొత్తం ప్రపంచంలోకెల్లా ఫస్ట్ రిజిస్టర్ చేయించుకున్న కోవిడ్ వ్యాక్సిన్ అన్నమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ వ్యాక్సిన్స్ కి సంబంధించి. ఓకే, అయితే మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి, ఇది ఫస్టా అని, రిజిస్ట్రేషన్ డేట్స్ చూడండి ఏ రోజున రిజిస్టర్ అయింది అని. అసలు మనం చూసుకుంటే స్పుత్నిక్ వి రిజిస్ట్రేషన్ అనేది ఎమర్జెన్సీ అప్రూవల్ కింద ఎప్పుడు రిజిస్టర్ అయిందంటే 2020 ఆగస్ట్ 5. ఓకేనా? సో 2020 ఆగస్ట్లోనే ఇది రిజిస్టర్ అయిపోయింది అనమాట. ఏంటి? స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అనేది. అప్పటికెల్లా ఏమీ రాలేదు ఇంకా. ఓకే, ఈ వ్యాక్సిన్ గుర్తుపెట్టుకోండి. ఇది ప్రపంచంలోకెల్లా ఫస్ట్ టైం రిజిస్టర్ చేయించుకున్న వ్యాక్సిన్. ఎక్కడికి సంబంధించింది? అది రష్యాకి సంబంధించిన గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్. ఓకే, అండ్ వరల్డ్స్ ఫస్ట్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసిన వ్యాక్సిన్ అనమాట. ఏంటది? BBV 154 ఆర్ ఇన్కోవాక్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఆ సంస్థ వచ్చేసి భారత్ బయోటెక్. మీకు వ్యాక్సిన్స్ చాలా ఉన్నాయి, అంటే కోవిడ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఫస్ట్ DNA వ్యాక్సిన్ అనేది జైకోవ్ డి అని చెప్పేసి ఉంది. ఇట్లా నంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయన్నమాట. పాపిలోమా వైరస్ కి వ్యాక్సిన్ ఉంది. ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్ ఇన్ న్యూస్ కింద మనం సెపరేట్ ఫోల్డర్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్, హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా విత్ బైకామరలిజం అండ్ వాట్ ఆర్ దే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైకామరలిజం అంటే ఏంటి అంటే ద్విసభ విధానం అంటాం కదా. అంటే నథింగ్ బట్ మనకి సెంట్రల్ లో చూసుకుంటే ద్విసభ విధానం ఉంది, లోక్సభ రాజ్యసభ. అట్లానే స్టేట్స్ లో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే శాసనసభ, శాసన మండలి రెండు ఉంటాయి అన్నమాట. ఎక్కడ?
కొన్ని స్టేట్స్లో మాత్రమే ఉంటుంది, అన్ని స్టేట్స్లో ఉండవు. ఓకే, అది నేను అడిగిన క్వశ్చన్. ద్విసభ విధానం ఉన్న రాష్ట్రాలు ఎన్ని, అవి ఏవి అని అడిగా. అంటే బైకామరలిజం ఉన్న స్టేట్స్ ఎన్ని, అవి ఏవి చూద్దాం. ఎన్ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని అంటే 6, ప్రెసెంట్ 6 ఉన్నాయి, అంతకుముందు 7 ఉండేవి, అది కూడా నేను చెప్తాను. ఓకే, ఇప్పుడున్న 6 ఏంటి అంటే 2 తెలుగు స్టేట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఈ 6 రాష్ట్రాల్లో ఏంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ తెలుగు స్టేట్స్ గుర్తుపెట్టుకోండి, తర్వాత బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. లేదు అంటే కర్ణాటక కూడా సౌత్ ఇండియన్ స్టేట్ కదా, అట్లా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, సో ఈ 6 రాష్ట్రాల్లో ఏదైతే ఉందో అక్కడ బైకామరలిజం ఉంది, అంటే ద్విసభ విధానం ఉంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటుంది అనమాట. క్లియర్? అయితే ఇక్కడ ఇంతకు ముందు 7 ఉండేవి. ఎప్పటి వరకు? 2019 వరకు 7 ఉండేవి. ఆ 7 ఏంటి అంటే ఈ 6 ప్లస్ జమ్మూ కాశ్మీర్ ఎప్పటి వరకు? మనకి 2019 వరకు. ఏం జరిగింది 2019లో? ఆర్టికల్ 370 రిపీల్ అయింది. ఆర్టికల్ 370 అంటే ఏంటి? స్పెషల్ స్టేటస్ టు జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక రాష్ట్ర హోదా ఏంటి? ఆర్టికల్ 370 కింద. అవునా? సో 2019 ఆగస్ట్ 5న ఏం జరిగిందంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. ఎట్లా? ఒకటి జమ్మూ కాశ్మీర్, ఇంకొకటి లడఖ్. అవునా? కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది కదా, అప్పుడు దానికి సంబంధించిన ఈ యొక్క శాసన మండలి ఇవన్నీ రద్దయిపోయాయి అనమాట. సో అంతవరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. 2019 వరకు తీసుకుంటే మనకి 7 ఉన్నవి. ఏంటి? బైకామరలిజం స్టేట్స్. 2019 తర్వాత ఎట్ ప్రెసెంట్ అని అడిగారు అంటే మిమ్మల్ని క్వశ్చన్ 6 మాత్రమే ఉన్నాయి. ఎప్పటికి సంబంధించి అడుగుతున్నారో చూడండి, కొంచెం ఇన్డెప్త్ గా అడిగితే అలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, క్లియర్? ఇవి మనకి 3 క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, సో ఒకళ్ళ ఆన్సర్స్ పోస్ట్ చేశారు. ఫస్ట్ ఆన్సర్ ఆర్టికల్ 11 అండ్ కరెక్టే అది. సెకండ్ ఆన్సర్ BBV 154 ఫర్ ఫస్ట్ పార్ట్, అది కూడా కరెక్టే. అండ్ సెకండ్ ఆన్సర్లో సెకండ్ పార్ట్ ఫైజర్ అని పెట్టారు, ఒకసారి అది కరెక్ట్ చేసుకోండి. స్పుత్నిక్ వి, అది నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, స్పుత్నిక్ వి వాజ్ ద ఫస్ట్ రిజిస్టర్డ్ వ్యాక్సిన్ అనమాట. ఓకే, 2020 ఆగస్ట్లోనే రిజిస్టర్ అయిపోయింది. ఓకే, అదొక్కటి కొంచెం కరెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆన్సర్ వచ్చి 6 స్టేట్స్ చెప్పారు. ఓకే, అండ్ 6 స్టేట్స్లో వెస్ట్ బెంగాల్ చెప్పారండి, ఒకటి కరెక్ట్ చేసుకోండి. ఏపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఇంకొక స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. వెస్ట్ బెంగాల్ కాదు, అది కరెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే రాకేష్ యాదవ్ గారు. ఓకే ఓకే రాకేష్ యాదవ్ గారు, యూ ట్రైడ్ వెల్ అండి, కీప్ లర్నింగ్. ఓకే, సో కమింగ్ టు టుడేస్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఇక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏవైతే ఉంటాయో, ఇండియాకి సంబంధించిన క్రీడలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సమ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒకసారి చూడండి. ద 6th edition ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ KIYG 2024 హోస్టెడ్ బై తమిళనాడు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. నథింగ్ బట్ 6వ ఎడిషన్ ఏదైతే ఉందో 2024 సంవత్సరానికి సంబంధించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించిన 6వ ఎడిషన్ ఏదైతే ఉందో అది హోస్ట్ చేసిన స్టేట్ తమిళనాడు అని చెప్పాం. అండ్ సెకండ్ స్టేట్మెంట్, మహారాష్ట్ర టాప్ ద మెడల్ టాలీ. వచ్చిన మెడల్స్లో, అంటే ఇది ఇండియాకి సంబంధించిన గేమ్స్ కదా, సో వచ్చిన మెడల్స్లో మహారాష్ట్రకి అత్యధిక మెడల్స్ వచ్చాయంట. టాప్ మెడల్స్ స్టేట్ ఏది అంటే మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ కేరళ అండ్ హర్యానా ర్యాంకర్ 2nd and 3rd రెస్పెక్టివ్లీ. ఇక్కడ కేరళకి 2nd ర్యాంక్, హర్యానాకి 3rd ర్యాంక్ అని ఇచ్చాము సెకండ్ స్టేట్మెంట్లో. ఓకే, అండ్ థర్డ్ స్టేట్మెంట్ మస్కట్. ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించిన మస్కట్ అంటే ఒక గుర్తు ఉంటుంది కదా, ఆ మస్కట్ ఏదైతే ఉందో అది వీరమంగై అని చెప్పాము. ఒకసారి చూడండి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇందులో, పాజ్ చేసి చూడండి. ఓకే, 1 and 2, 2 and 3, 1 and 3 ఆల్ స్టేట్మెంట్స్. ఏది కరెక్ట్? యాక్చువల్లీ 1 and 3 అంటే ఇది 1 and 3 ఆర్ కరెక్ట్ అనమాట. సెకండ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగో అర్థమైందా? యాక్చువల్లీ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, హోస్ట్ చేసింది తమిళనాడు స్టేట్, ఇది కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే మహారాష్ట్ర టాప్ ద మెడల్ టాలీ, ఇది కూడా కరెక్టే. టాప్ మెడల్స్ అనేవి మహారాష్ట్ర రాష్ట్రానికి లభించడం జరిగింది. కానీ ఇక్కడ సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఏదైతే ఉందో కేరళ అండ్ హర్యానా 2nd and 3rd అని ఇచ్చాం మనం. సో కొంచెం డీప్గా అడిగితే ఓన్లీ ఫస్ట్ మాత్రమే కాదు, టాప్ 3 కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇలాగే తప్పులు జరుగుతాయి. ఇక్కడ నేను కేరళ అని ఇచ్చాను కదా, ఇది రాంగ్. సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉంది. ఓకే, సెకండ్ ప్లేస్ తమిళనాడు అనమాట.
అండ్ హర్యానా వచ్చేసి థర్డ్ ప్లేస్. ఇది కరెక్టే. సో జస్ట్ ఇక్కడ కేరళని తమిళనాడుతో రీప్లేస్ చేస్తే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇది మాత్రం మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మస్కట్ గుర్తు వీరమంగయ్ అని చెప్పా. ఎవరి వీరమంగయ్ అంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే. మనకి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి భారతదేశ యువరాణి, ఆవిడ పేరు వీరమంగయ్. నథింగ్ బట్ రాణి వేలు నాచియార్ ఫ్రమ్ తమిళనాడు. రాణి వేలు నాచియార్ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆవిడ? తమిళనాడుకు సంబంధించిన రాణి వేలు నాచియార్ ఎవరైతే ఉన్నారో ఆవిడ భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి యువరాణి. దేనికి సంబంధించి? బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి యువరాణి. గుర్తుపెట్టుకోండి, ఝాన్సీ లక్ష్మీబాయి గారు అని కన్ఫ్యూజ్ అవుతాం మనం, కానీ ఫస్ట్ ఈవిడనమాట. ఓకేనా, నియర్లీ 1760s 1780s ఆ టైంలోనే ఈవిడ రూల్ చేశారు తమిళనాడులో. ఓకే, సో అంత బ్రేవరీ చూపించారు కాబట్టి ఈవిడ్ని వీరమంగయ్ అని పిలుస్తారు. వీరమంగయ్ అంటే తెలుగులో వీర వనిత అని మీనింగ్ అనమాట. ఓకే, సో ఈ వీరమంగయ్ ఏదైతే ఉందో దీన్ని ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి మస్కట్గా పెట్టారు. ఎందుకు? తమిళనాడు హోస్ట్ చేస్తుంది కాబట్టి తమిళనాడుకి సంబంధించిన రాణి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బ్రేవ్ లేడీ, ఈవిడిని మస్కట్గా పెట్టారనమాట. ఇది మనకి థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. క్లియర్? నెక్స్ట్, కాక్రపార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ అనమాట ఎక్కడైనా కానీ. చూడండి, ఏ రాష్ట్రంలో ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ కాక్రపార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగా నేను. ఆప్షన్స్ చూద్దాం. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, యూపీ. అర్థమైందా? ఆన్సర్ వచ్చేసి గుజరాత్. కాక్రపార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఓకే, సో మిగతా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కూడా ఒకసారి ఇక్కడే చూసేద్దాం, అయిపోతుంది కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ రాజస్థాన్ తీసుకుంటే రాజస్థాన్లో కూడా ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. మెన్షన్ చేయండి ప్రతిదీ. రాజస్థాన్ రావత్ భట్టా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, రావత్ భట్టా. అండ్ సెకండ్ వన్ కర్ణాటకలో కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, కైగా. అండ్ థర్డ్ వన్ గుజరాత్ కాక్రపార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, కాక్రపార్. అండ్ ఫోర్త్ వన్ యూపీలో నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, నరోరా. అండ్ ఫిఫ్త్ వచ్చేసి తమిళనాడులో కుడంకులం అండ్ కాల్పక్కం. అండ్ ఫైనలీ మహారాష్ట్రలో తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఓకే, ఇవి మనకి మొత్తం భారతదేశంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి ఏ రాష్ట్రంలో ఏమున్నాయి. అండ్ 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్న స్టేట్ ఏది? తమిళనాడు. అట్ ప్రెసెంట్ ఫంక్షనింగ్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇవి. ఇంకా వస్తాయి ఫ్యూచర్లో, ప్రపోజల్స్ ఉన్నాయి, అవన్నీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఫంక్షన్లోకి వచ్చాక మనం చూడాలన్నమాట. ఓకే, సో అట్ ప్రెసెంట్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్కి సంబంధించి రావత్ భట్టా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, కర్ణాటక కైగా, నెక్స్ట్ గుజరాత్ కాక్రపార్, యూపీ నరోరా, తమిళనాడు కుడంకులం అండ్ కాల్పక్కం, అండ్ మహారాష్ట్ర తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వెన్యూస్ ఆఫ్ సమ్మిట్స్. ఇదేంటి అంటే సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ ఇన్ ద న్యూస్, ఇది కాన్సెప్ట్ అనమాట. అయితే ఇక్కడ మనం ఇచ్చింది కొన్ని సమ్మిట్స్ ఇచ్చాను, దానికి సంబంధించిన వెన్యూస్ అంటే ఆతిథ్య దేశాలు ఇచ్చామన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సమ్మిట్ ఇచ్చి ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. ఓకేనా, సో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి 71st మిస్ వరల్డ్ పేజెంట్ 2024 ఇండియా అని ఇచ్చా. అంటే నథింగ్ బట్ మిస్ వరల్డ్ పోటీలు ఉన్నాయి కదా, ఈ మిస్ వరల్డ్ పోటీలు ఏవైతే ఉన్నాయో 71వ ఎడిషన్ ఏదైతే ఉందో అది భారతదేశంలో జరిగింది అని ఇచ్చాము. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024. ఇండియా అండ్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అంటే ఈ యొక్క శాస్త్ర సాంకేతిక సంబంధించిన ఫెస్ట్ ఏదైతే ఉందో అది ఫరీదాబాద్ హర్యానాలో జరిగిందని ఇచ్చాం. ఓకే. అండ్ నెక్స్ట్ 19th నామ్ సమ్మిట్ కంపాలా యుగాండాలో జరిగిందని చెప్పాం. ఇక్కడ నామ్ అంటే ఏంటంటే నాన్ అలైన్డ్ మూమెంట్ అంటారు. ఓకేనా. నథింగ్ బట్ కోల్డ్ వార్ తర్వాత, పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్ తర్వాత ఎవరెవరికి జరిగింది కోల్డ్ వారు? అప్పట్లో ఈ సోవియట్ యూనియన్కి సంబంధించిన సోషలిస్ట్ గ్రూపులు ఎవరైతే ఉన్నారో, రష్యా ఇవన్నీ, వాళ్ళకి ఈ అమెరికాకి సంబంధించిన క్యాపిటలిజం గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళకి ఒక కోల్డ్ వార్ జరిగేది 1960s ఆ పీరియడ్లో. దాని తర్వాత పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్ తర్వాత నాన్ అలైన్డ్ మూమెంట్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ అయిందనమాట. నథింగ్ బట్ ఈ నాటో గ్రూప్లోను వార్సా ప్యాక్ట్లోను ఎందులోనూ లేని
కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ నాన్ అలైన్డ్ మూవ్మెంట్గా, అంటే వాళ్ళకి వారు సెపరేట్గా వాళ్ళని నాన్ అలైన్ చేసుకుని ఒక సంస్థగా ఫామ్ అవడం అనమాట. అది నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అని చెప్తారు. అయితే దాని గురించి మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో డీటెయిల్గా డిస్కస్ చేశాను నేను, జనవరికి సంబంధించిన ఫోల్డర్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే నాన్ అలైన్డ్ మూవ్మెంట్కి సంబంధించిన నామ్ అంటే అర్థమైంది కదా. సో నామ్కి సంబంధించిన 19వ సమ్మిట్ అనేది ఎక్కడ, కంపాలా యుగాండాలో జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఏవియేషన్ ఎక్స్పో వింగ్స్ 2024, నథింగ్ బట్ ఈ వింగ్స్ ఇండియా సమ్మిట్, ఏవియేషన్ రంగానికి సంబంధించిన వింగ్స్ ఇండియా సమ్మిట్, పౌర విమానయాన శాఖకి సంబంధించిన ఒక సమ్మిట్ ఎక్కడ జరిగిందన్నాను, ఢిల్లీ ఇండియాలో జరిగింది. ఇవి 4 వెన్యూస్. ఓకే, వీటిలో కరెక్ట్ ఏది రాంగ్ ఏది ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ వన్ కరెక్టే, సెకండ్ కరెక్టే, థర్డ్ కరెక్టే, బట్ ఫోర్త్ రాంగ్. ఓకే, ఎందుకు రాంగ్ అంటే ఇది యాక్చువల్లీ జరిగింది ప్లేస్ వచ్చేసి బేగంపేట్ హైదరాబాద్. వింగ్స్ ఇండియా సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ బేగంపేటలో జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద జరిగిందనమాట. యాక్చువల్లీ ఇది జనవరిలో జరిగిన సమ్మిట్. అయితే ఇది యాక్చువల్లీ జనవరిలో జరిగింది కాబట్టి సో అప్పుడు ఉన్న మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరు అంటే జ్యోతిరాదిత్య సింధియా గారు ఉండేవాళ్ళు. కానీ ఎట్ ప్రెసెంట్ 18th లోక్సభ ఎలక్షన్స్ జరిగిన తర్వాత క్యాబినెట్ షఫ్లింగ్ జరిగింది కదా, కొత్త క్యాబినెట్ ఫామ్ అయింది. సో కొత్త క్యాబినెట్ ప్రకారం ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరు అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు ప్రెసెంట్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్స్. నెక్స్ట్ ఈ 3 కరెక్టే. ఇక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి సంబంధించి ఒక రికార్డు ఉంది. అదేంటి అంటే ఇది యాక్చువల్లీ ఇది సెకండ్ టైం అనమాట ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు జరగడం ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్. ఎప్పుడు జరిగింది అంటే ప్రీవియస్గా 1996 1996లో ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది ఇండియాలో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్. మళ్ళీ ఇప్పుడు జరగడమే, ఎప్పుడు 71st మిస్ వరల్డ్ పేజెంట్ 2024 ఇండియాలో జరిగింది. సో ఇప్పుడు ఇండియాలో జరిగింది కదా, ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ముంబై జియో కన్వెన్షన్ సెంటర్ ముంబైలో జరిగింది. అండ్ ఈ 2024కి సంబంధించిన మిస్ వరల్డ్ ఎవరని అడుగుతారు, క్రిస్టీనా ప్లిస్కోవా 2024 మిస్ వరల్డ్ విన్నర్ అనమాట. ఏ దేశానికి సంబంధించిన మహిళ అంటే చెక్ రిపబ్లిక్. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. చెక్ రిపబ్లిక్కి సంబంధించిన క్రిస్టీనా ప్లిస్కోవా మిస్ వరల్డ్ 2024 పోటీలో విన్నర్ అనమాట. ఇవి 4 సమ్మిట్స్ 4 వెన్యూస్. ఓకే, హర్యానాలోని ఫరీదాబాద్లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరిగింది. గుర్తుపెట్టుకోండి ఇవి వెన్యూస్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ పేస్ ఫ్రమ్ బిలో మిలిటరీ ఆపరేషన్స్. ఇదేంటి అంటే ఆపరేషన్స్ ఇన్ యూస్. మన మిలిటరీ ఆపరేషన్స్ అని ఆర్పిఎఫ్ ఆపరేషన్స్ అని చెప్పి తర్వాత డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి చూస్తామన్నమాట. సో వాటిల్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది మిలిటరీ ఆపరేషన్స్ గురించి. సైనిక ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ వీటిల్లో కరెక్ట్ పేర్స్ ఏంటో చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ విజయ్, ఇజ్రాయెల్ టు రెస్క్యూ ఇండియన్స్. యాక్చువల్లీ ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్ స్టార్ట్ అయింది కదా. సో ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల్ని రెస్క్యూ చేయడానికి భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్. ఇక్కడ నేను ఇచ్చిన పేరు విజయ్ అని చెప్పేసి ఇచ్చాను. అది కరెక్టా కాదా అని ఆలోచించండి. నెక్స్ట్ వన్ మయన్మార్లో మోచా తుఫాన్ వచ్చింది. మోచా తుఫాను మయన్మార్ని అటాక్ చేసింది. అప్పుడు మయన్మార్లో ఈ మోచా తుఫాన్ ఏదైతే ఉందో సో అక్కడ ప్రజలకి రిహాబిలిటేషన్ చేయడానికి అండ్ అక్కడ ఒక హెల్పింగ్ ఎయిడ్ కింద భారత ప్రభుత్వం చేసిన సైనిక ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ కరుణ, మయన్మార్లో ఉన్న మోచా తుఫాన్కి సంబంధించి. ఓకే, అండ్ నెక్స్ట్ కావేరీ, ఆపరేషన్ కావేరీ వచ్చేసి సుడాన్లో మిలిటరీ క్రైసిస్ వచ్చింది కదా. అంటే ఈ మిలిటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా అక్కడ రెబెల్ తీసుకొచ్చారు. మనకి లాస్ట్ ఇయర్లో చూసుకుంటే అక్కడ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మిలిటరీ వాళ్ళు రెబెల్ చేశారనమాట. అర్థమైందా? సో అక్కడ చాలా వరకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అప్పుడు సుడాన్లో ఉన్న భారతీయుల్ని ఇండియాకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్ కావేరీ. గుర్తుపెట్టుకోండి ఏ దేశానికి సంబంధించి ఏ పేరు అని, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ దోస్త్, తుర్కియే అండ్ సిరియా. తుర్కియే అంటే టర్కీ ఉంది కదా, టర్కీ యొక్క కొత్త పేరు తుర్కియే. ఓకే, టర్కీ నేమ్ చేంజ్ అయింది తుర్కియే కింద, తుర్కియే అనే పిలవాలి ఇప్పుడు. ఓకే, సో తుర్కియే అండ్ సిరియా అక్కడ మనకి ఎర్త్క్వేక్ వచ్చింది, తీవ్రమైన ఎర్త్క్వేక్ వచ్చింది, వేలాది మంది చనిపోయారు. అవునా? సో సిరియా అండ్ తుర్కియేలో ఎర్త్క్వేక్ సంభవించినప్పుడు, నథింగ్ బట్ భూకంపం సంభవించినప్పుడు సో అక్కడ ప్రజల కోసం ఇండియన్ గవర్నమెంట్ చేసిన మిలిటరీ ఆపరేషన్ అనమాట. అక్కడ ప్రజల్ని రెస్క్యూ చేయడం కోసం ఏంటది ఆపరేషన్ దోస్త్. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ గంగా.
ఆపరేషన్ గంగా ఏంటంటే రష్యా యుక్రెయిన్ అగ్రెషన్ ఉంది కదా, నథింగ్ బట్ రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది ఎప్పుడు 2022 ఫిబ్రవరి 24 నుంచి వాళ్ళ వార్ జరుగుతూనే ఉంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది రష్యా యుక్రెయిన్ వార్ అనేది. ఓకే, సో అప్పుడు ఈ రష్యా యుక్రెయిన్ అగ్రెషన్ అయినప్పుడు అక్కడ యుక్రెయిన్లో ఉన్న ప్రజల్ని ఇండియాకి తీసుకురావడానికి, నథింగ్ బట్ యుక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని ఇండియాకి తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఆపరేషన్ గంగా. ఇవి 5 ఆపరేషన్స్. సో అర్థమయ్యాయి కదా ఏ ఆపరేషన్ దేనికి సంబంధించింది అని చెప్పి. మీరేం చూడాలంటే ఆపరేషన్ పేరు, ఏ కంట్రీకి సంబంధించి, అక్కడ రీజన్ ఏంటి, ఆపరేషన్ చేయడానికి రీజన్ ఏంటి, ఇట్లా 3 కేటగిరీస్ కవర్ చేయాలి. ఇప్పుడు చెప్పండి ఈ 5 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్. ఓకే, ఈ 4 కరెక్టే, ఫస్ట్ ఆప్షన్ మాత్రం రాంగ్. ఎందుకు రాంగ్ అంటే మొత్తం కరెక్టే, ఇక్కడ ఈ పేరు విజయ్ పేరు ఏదైతే ఉందో అజయ్తో రిప్లేస్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్ అయింది. ఆపరేషన్ అజయ్ ఏంటది, ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ని రెస్క్యూ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఆపరేషన్ అజయ్, విజయ్ కాదు, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ విజయ్ కూడా ఉంది మనకి చరిత్రలో ఉంది. ఏంటది ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి, మనం పోర్చుగీస్ నుంచి గోవాని ఎక్వైర్ చేసుకున్నాం కదా 1961లో. ఏ ఆపరేషన్ ప్రకారం, ఆపరేషన్ విజయ్ ప్రకారం పోర్చుగీస్ నుంచి గోవాని ఎక్వైర్ చేసుకున్నాం, గుర్తుందా. అండ్ ఆపరేషన్ పోలో దేనికి సంబంధించింది, హైదరాబాద్ని ఎక్వైర్ చేసుకోవడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాం ప్రభుత్వంతో చేసిన ఆపరేషన్ అనమాట, ఆపరేషన్ పోలో. గుర్తుపెట్టుకోండి ఈ ఆపరేషన్స్ అన్ని. ఓకే, అండ్ ఆపరేషన్ మేఘదూత్ వచ్చేసి ఇది కూడా హిస్టరీకి సంబంధించిన ఆపరేషనే. సియాచిన్ గ్లేషియర్కి సంబంధించిన ఒక ఆపరేషన్ అనమాట. 1984 సంవత్సరంలో చేశాము సియాచిన్ గ్లేషియర్కి సంబంధించిన ఒక ఆపరేషన్ మేఘదూత్. ఓకే, ఇవి చాలా ఉన్నాయి ఆపరేషన్స్. ఇవన్నీ కూడా మనం జిఎస్ సిరీస్ స్టార్ట్ చేస్తాం కదా August 9th నుంచి. సో ఆపరేషన్స్ అని సపరేట్ ఫోల్డర్ కింద మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో అండ్ ఇవి సమ్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఇన్ న్యూస్. ఇంకా కొన్ని ఉన్నాయి. ఆపరేషన్ దేవి శక్తి. సో ఈ ఆపరేషన్ దేవి శక్తి ఏ దేశానికి సంబంధించి భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్ అని అడుగుతారు. ఆఫ్ఘనిస్తాన్. సో మనకు తెలుసు కదా ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ రూలింగ్ని పడగొట్టి తాలిబన్స్ ఎక్వైర్ చేసుకున్నారు కదా, తాలిబన్ రూలింగ్ వచ్చింది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయులను రెస్క్యూ చేయడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ ఏది అని అడుగుతారు. ఆపరేషన్ దేవి శక్తి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఆపరేషన్ వందే భారత్. అండ్ ఆపరేషన్ సముద్ర సేతు. ఈ ఆపరేషన్స్ కూడా చూడండి. ఈ రెండు ఏంటంటే కోవిడ్ పాండమిక్ వచ్చింది కదా, కోవిడ్ పాండమిక్ 2020 నుంచి స్టార్ట్ అయింది. సో అప్పుడు మొత్తం ప్రపంచ దేశాలన్నిట్లో ఉన్న భారతీయుల్ని రెస్క్యూ చేయడానికి, అంటే ఒక్క చోట కాదు కదా, ప్రతి చోట్ల ఉంటారు ఇండియన్స్. సో ఎక్కడ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి చోట నుంచి ఇండియన్స్ని రెస్క్యూ చేసి ఇండియాకి తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఆపరేషన్స్ ఏంటి కోవిడ్ టైంలో అని అడుగుతారు. ఆపరేషన్ వందే భారత్, ఆపరేషన్ సముద్ర సేతు. ఎందుకు 2 ఆపరేషన్స్ అంటే, ఒకటి ఎయిర్వేస్ ద్వారా, ఎయిర్వేస్ ద్వారా తీసుకొచ్చే ఆపరేషన్ వందే భారత్. ఓకేనా, ఆపరేషన్ వందే భారత్. ఇది వచ్చేసి సీ రూట్ ద్వారా చేసిన ఆపరేషన్ సముద్ర సేతు పేరులోనే ఉంది కదా. సో ఈ ఆపరేషన్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా ఆపరేషన్స్ ఉంటాయి, అవన్నీ మనం జిఎస్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. ఇక్కడ వరకు మాత్రం ఈ ప్రతి ఆపరేషన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఆప్షన్ కరెక్ట్ చేసుకోండి. ఇది విజయ్ కాదు అజయ్ అనమాట. అజయ్ అని పెడితే ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది, ఇజ్రాయెల్కి సంబంధించిన ఆపరేషన్. అండ్ నెక్స్ట్, విచ్ కంట్రీస్ హ్యాస్ అగ్రిమెంట్ ఆన్ ఎక్స్చేంజ్ లిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ప్రిజనర్స్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటి అంటే, భారత ప్రభుత్వానికి ఒక కంట్రీతో ప్రతి సంవత్సరం స్టార్టింగ్లో, నథింగ్ బట్ ప్రతి సంవత్సరం జనవరి స్టార్టింగ్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి అండ్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి అండ్ ఇంకొకటి ఆ యొక్క శత్రు దేశాలకి సంబంధించిన ప్రిజనర్స్, ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకునే డీల్ ఉందన్నమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ 4 ఉన్నాయి. ఇండియా యుఏఈ, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా. అంటే భారత ప్రభుత్వానికి ఏ దేశంతో న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రిజనర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకునే డీల్ ఉంది అని అడుగుతారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఏ కంట్రీతో ఆలోచించండి, ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకే, ఇది రైట్ ఆప్షన్. ఏంటంటే ఈ డీల్ 1988 1988లో
ఒక ప్యాక్ట్ అంటే ఒక అగ్రిమెంట్ కుదిరింది వీళ్ళకి, ఎవరికి, ఇండియాకి పాకిస్తాన్కి. దేనికి సంబంధించింది అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి, అణు విద్యుత్ కేంద్రాలకి సంబంధించి, దాని కెపాసిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇరు దేశాలు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అండ్ ఆయా దేశాలకి సంబంధించిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో ఆ ఖైదీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని ఒక డీల్ ఉందన్నమాట. ఓకేనా. అయితే ఇది 1988లో వచ్చింది యాక్చువల్లీ డీల్, కానీ ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ 1991 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా డేట్ వచ్చేసి జనవరి 27న స్టార్ట్ అయిందనమాట ఈ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది. ఓకే, క్లియర్. సో ఈ సంవత్సరంలో కూడా ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ప్రతి సంవత్సరం స్టార్టింగ్లో జనవరి 1న ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట. అట్లా మనకి జనవరిలో న్యూస్లోకి వచ్చిన అంశం గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూక్లియర్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీస్కి, ప్రిజనర్స్కి సంబంధించి ఎక్స్చేంజ్ చేసుకునే అగ్రిమెంట్ భారతదేశానికి ఏ దేశంతో ఉంది అని అడుగుతారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉంది. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ కంట్రీ ఇండియా అక్వైర్డ్ ద రఫేల్ ఫైటర్ జెట్స్. ఇది మనకి డిఫెన్స్, రక్షణ రంగానికి సంబంధించిన ఎక్విజిషన్స్ ఏవైతే ఉంటాయో, అర్థమైందా? మనం రక్షణ రంగం చదివినప్పుడు ఏం చదవాలి? ఎక్సర్సైజెస్, విన్యాసాలు చదవాలి, మెమరాండమ్స్ చదవాలి, ఎక్విజిషన్స్ చదవాలి. ఎక్విజిషన్స్ అంటే ఏ కంట్రీతో మనం ఏమి వెపన్స్ తీసుకున్నాము, ఏమేమి డిఫెన్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ని ఏ కంట్రీ నుంచి తీసుకున్నాము అని వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అది ఇక్కడ కవర్ చేద్దాం ఈ క్వశ్చన్లో. సో ఇక్కడ రఫేల్ ఫైటర్ జెట్స్, రఫేల్ యుద్ధ విమానాలు భారత ప్రభుత్వం, భారత రక్షణ రంగం ఏ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అని అడిగారు ఇక్కడ. సో చూద్దాం, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయెల్. ఏంటది? ఆన్సర్ వచ్చి ఫ్రాన్స్ నుంచి రఫేల్ ఫైటర్ జెట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఆ పేరు కూడా దసాల్ట్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి, దసాల్ట్ సంస్థ నుంచి మనం రఫేల్ యుద్ధ విమానాలని, అగ్రిమెంట్ యాక్చువల్లీ ఎన్ని విమానాల కంటే 26 రఫేల్ ఫైటర్ జెట్స్ కోసం ఒప్పందం ఉంది ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ కొన్ని చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకొన్ని చూద్దాం మనం. యాక్చువల్లీ స్పెయిన్తో ఏమైనా ఒప్పందం ఉందా అంటే ఉంది. C295 ఎయిర్ క్రాఫ్ట్స్ ఏ కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని అడుగుతారు. C295 వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎయిర్ బస్ సంస్థ, యాక్చువల్లీ ఈ ఎయిర్ బస్ స్పెయిన్కి సంబంధించిందే అని అనుకుంటారు, కానీ అక్కడ పొరపాటు. ఎయిర్ బస్ సంస్థ అనేది స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్. ఓకేనా, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ ఈ మూడిటికి సంబంధించిన సంస్థ అనమాట ఎయిర్ బస్. ఓకే. అండ్ రీసెంట్గా ఈ ఎయిర్ బస్కి సంబంధించి మన ఇండియాకి సంబంధించిన టాటా గ్రూప్ ఏదైతే ఉందో ఒక ఒప్పందం చేసుకుంది. దేనికి సంబంధించింది అంటే H125 హెలికాప్టర్స్. ఎవరెవరికి ఒప్పందం ఇది? ఈ యొక్క ఎయిర్ బస్ సంస్థ ఏదైతే ఉందో దీంతో ఇండియాకి సంబంధించిన టాటా గ్రూప్, గుర్తుపెట్టుకోండి, ఇండియన్ గవర్నమెంట్ కాదు, ఇండియాకి సంబంధించిన టాటా గ్రూప్ ఏదైతే ఉందో అది ఒప్పందం చేసుకుంది. ఏం సప్లై చేయడానికి? H125 హెలికాప్టర్స్ని సప్లై చేయడానికి. ఓకేనా, ఇది మనకి సమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ రష్యా ఉంది కదా, రష్యా వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫెన్స్కి సంబంధించి. ఎందుకంటే మనకి మేజర్గా డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా మనం రష్యా నుంచే తీసుకుంటాం. మన యొక్క మేజర్ డిఫెన్స్ పార్ట్నర్ ఏది అని అడిగితే రష్యా అనే చెప్పాలి. ఓకే. అండ్ ఇక్కడ రష్యాకి సంబంధించి S-400 అనే మిసైల్ సిస్టమ్. ఇది మిసైల్ కాదు, గుర్తుపెట్టుకోండి, మిసైల్ సిస్టమ్. డిఫరెన్స్ ఏంటి? మిసైల్ అంటే మనం లాంచ్ చేసేది, ఓకేనా, క్షిపణి. మిసైల్ సిస్టమ్ అంటే ఆపోజిట్ కంట్రీస్ నుంచి, ఫారిన్ నేషన్స్ నుంచి లేదా ఎనిమీ నేషన్స్ నుంచి ఏమైనా మిసైల్స్ వచ్చినా లేదంటే ఏమైనా అటాక్స్ వచ్చినా అన్నిటినీ అడ్డుకునే ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ అనమాట. అదే మిసైల్ సిస్టమ్ అంటే. ఆ మిసైల్ సిస్టమ్ పేరేంటి? S-400. ఎవరితో, ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఈ మిసైల్ సిస్టమ్ని? రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. క్లియర్? ఓకేనా. అండ్ ఇక్కడ రైఫిల్స్ ఉన్నాయి, సమ్ ఆఫ్ ద రైఫిల్స్. కలాష్నికోవ్ AK-203 అసాల్ట్ రైఫిల్స్. రైఫిల్స్ అంటే ఏంటి? తుపాకులు అనమాట. ఏ టైప్? కలాష్నికోవ్ AK-203 అసాల్ట్ రైఫిల్స్ అనేవి మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే. అండ్ ఇంకేమున్నాయంటే ఎక్విజిషన్స్, సుఖోయ్ MK-30 ఎయిర్ క్రాఫ్ట్స్. సుఖోయ్ MK-30 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇంకొకటి MiG-21
MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇవి ఎక్కువగా న్యూస్లో ఉంటాయి. MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి చాలా కాలం అయింది మనం ఈ డీల్ చేసుకొని. సో రీసెంట్గా చాలా వరకు MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూలిపోతూ న్యూస్లోకి వస్తున్నాయి. అర్థమైందా? అందుకని చెప్పి MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నిటినీ కూడా రక్షణ రంగం నుంచి రిపోర్ట్ చేసి అంటే తొలగించి ఈ MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ ప్లేస్లో ఏ ఎయిర్ క్రాఫ్ట్స్ని తీసుకురావాలని భారత రక్షణ రంగం ఆలోచిస్తుంది అని అడుగుతారు. ఏంటంటే MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ని LCA తేజాస్తో రీప్లేస్ చేయాలని అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే LCA తేజాస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ అనేది భారతీయులు అంటే నథింగ్ బట్ ఇండియాలోనే ఇండైజినస్గా మనం డెవలప్ చేసుకున్న ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అర్థమైందా? ఏ కంట్రీ హెల్ప్ తీసుకోలేదు, ఇండైజినస్గా ఇండియాలోనే డెవలప్ చేసుకున్న LCA లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ ఏవైతే ఉందో సో వీటిని MiG-21 ప్లేస్లో ఇన్స్టాల్ చేయబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. సో ఈ LCA తేజాస్ మ్యానుఫ్యాక్చర్ చేసిన సంస్థ ఏంటి అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. నేను చెప్పాను కదా ఇండియాకి సంబంధించే మ్యానుఫ్యాక్చర్ చేసాం కాబట్టి సంస్థ ఇంపార్టెంట్. ఎవరు? HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు LCA తేజాస్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. క్లియర్? అండ్ ఇవి మనకి మేజర్గా రష్యాకి సంబంధించిన డిఫెన్స్ డీలింగ్లో ఉన్న ఎక్విప్మెంట్స్. అండ్ ఇండియా రష్యా కలిసి బ్రాహ్మోస్ మిసైల్ కూడా తయారు చేస్తుంది. ఆ మిసైల్ కూడా నోట్ చేసుకోండి. బ్రాహ్మోస్ మిసైల్ డీల్ ఎవరెవరికి మధ్యలో ఉంది అని అడుగుతారు. ఇండియాకి రష్యాకి మధ్యలో ఒక మిసైల్ తయారు చేసే డీల్ అనమాట. పేరు చూసారా? బ్రాహ్మోస్ అంటే ఇండియాకి సంబంధించిన బ్రహ్మపుత్ర రివర్ పేరు అండ్ రష్యాకి సంబంధించిన మోస్క్వా నది పేరు. ఈ రెండింటిని కలిపి బ్రాహ్మోస్ మిసైల్ అని పేరు పెట్టారు. పేరులోనే అర్థమవుతుంది మనకి. క్లియర్? గుర్తుపెట్టుకోండి. ఇది రష్యాకి సంబంధించిన మేజర్ డిఫెన్స్ డీలింగ్స్. అండ్ ఇజ్రాయెల్కి సంబంధించి యాక్చువల్లీ ఇజ్రాయెల్ అనేది ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుందన్నమాట వాళ్ళకి. ఓకేనా? అండ్ మనం ఇజ్రాయెల్కి సంబంధించి ఎక్కువగా ఏమి ఇంపోర్ట్ చేసుకుంటామంటే డ్రోన్స్ అంటే గుర్తుపెట్టుకోండి. డ్రోన్స్ మ్యాక్సిమం ఇజ్రాయెల్ నుంచి మనం ఇంపోర్ట్ చేస్తాం. మేజర్గా అందులోనూ హెరాన్ డ్రోన్స్ ఏ దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని అడుగుతారు. ఇజ్రాయెల్ నుంచి. హెరాన్ డ్రోన్స్, సూసైడ్ స్ట్రైకర్ డ్రోన్స్. ఓకేనా? అండ్ ఇక్కడ మెషిన్ గన్స్ ఉంటాయి. నెగేవ్ లైట్ మెషిన్ గన్స్ అని చెప్పి నెగేవ్ లైట్ మెషిన్ గన్స్. ఈ మెషిన్ గన్స్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ప్రతిదీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏకి సంబంధించి మ్యాక్సిమం అపాచీ చినూక్ రోమియో 360 అండ్ పొసిడాన్ 8i. చూడండి, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన లిస్ట్, మ్యాక్సిమం లిస్ట్. ఏంటంటే అపాచీ, చినూక్, రోమియో 360 ఈ మూడు ఏంటంటే హెలికాప్టర్స్ అనమాట. ఓకే, ఎక్కడి నుంచి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మన రక్షణ రంగానికి ఇంపోర్ట్ చేసుకుంటున్న హెలికాప్టర్స్. అండ్ పొసిడాన్ 8i ఆర్ P8i అని చెప్తారు. P8i అన్న పొసిడాన్ 8i అన్న ఒకటే. ఇది ఎయిర్ క్రాఫ్ట్స్, భారత నావికా దళానికి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. P8i ఎవరి కోసం ఇంపోర్ట్ చేసుకున్నాం అని అడుగుతారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. ఇది ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అనుకుంటాం. కాదు, P8i ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి భారత నావికా దళానికి కోసం ఇంపోర్ట్ చేసాం. అంటే ఇండియన్ నావల్ ఫోర్సెస్ కోసం ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? ఇది మ్యాక్సిమం డిఫెన్స్కి సంబంధించిన ఎక్విజిషన్స్. జాగ్రత్తగా చూడండి. స్పెయిన్కి సంబంధించి C295 ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ బస్. అండ్ ఫ్రాన్స్కి సంబంధించి రఫేల్ ఫైటర్ జెట్స్ దసౌల్ సంస్థ. అండ్ రష్యాకి సంబంధించి S-400 మిసైల్ సిస్టమ్, బ్రాహ్మోస్ మిసైల్. తర్వాత కలాష్నికోవ్ AK-203 అసాల్ట్ రైఫిల్స్ తుపాకులు. తర్వాత సుకోయ్ MK-30. తర్వాత MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవన్నీ రష్యాకి సంబంధించిన డీలింగ్. అండ్ ఇజ్రాయెల్కి సంబంధించి హెరాన్ డ్రోన్స్, సూసైడ్ స్ట్రైకర్ డ్రోన్స్ అండ్ నెగేవ్ లైట్ మెషిన్ గన్స్. యుఎస్ఏకి సంబంధించి వచ్చేసి అపాచీ, చినూక్, రోమియో 360 హెలికాప్టర్స్ అండ్ పొసిడాన్ 8i ఎయిర్ క్రాఫ్ట్స్ ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్ నేవీ. క్లియర్? ఇది మనకి డిఫెన్స్ అక్విజిషన్కి సంబంధించి సమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఇంకా డీటెయిల్గా మనం చూద్దాం మళ్ళీ. అండ్ నెక్స్ట్, రీసెంట్లీ కచ్చి కరేక్ గాట్ GI ట్యాగ్ ఫ్రమ్ విచ్
స్టేట్ ఇట్ బిలాంగ్స్ టు. ఓకే, ఇక్కడ జిఐ ట్యాగ్ అంశం న్యూస్లోకి వచ్చింది. అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ నథింగ్ బట్ మన భారతదేశంలో ఒక ప్రాంతానికి ఆధారంగా ఏదైనా ఒక ప్రాంతం ఆధారం చేసుకొని ఏదైనా ఒక ప్రోడక్ట్కి కానీ ఒక ఆర్ట్కి కానీ భౌగోళిక గుర్తింపు ఇవ్వడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఈ ఆత్రేయపురం పూతరేకులకు వచ్చింది రీసెంట్గా జిఐ ట్యాగ్ ఆంధ్రప్రదేశ్లో, అవునా. అండ్ హైదరాబాద్కి సంబంధించిన లాడ్లీ బ్యాంగిల్స్కి ఉంది, చార్మినార్ బ్యాంగిల్స్కి. తాండూరు పప్పుకు వచ్చింది. ఇట్లా మదురై మల్లి, బీహార్కి సంబంధించిన మిథిలా మకానా, తమిళనాడుకి సంబంధించిన కోవలంపట్టి కడలి మిఠాయి, అండ్ తిరుపతి లడ్డు, కలంకారీ, మచిలీపట్నం కలంకారీ, ఇట్లా నంబర్ ఆఫ్ ఐటమ్స్కి ఆ ప్లేస్ ఆధారంగా జిఐ ట్యాగ్ ఇస్తారు. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లేదా భౌగోళిక గుర్తింపు అని చెప్తారు. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది కదా జిఐ ట్యాగ్స్ అంటే ఏంటో. సో ఈ జిఐ ట్యాగ్స్ని ఎవరు ఇస్తారు అని కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. జిఐ రిజిస్ట్రీ, జిఐ రిజిస్ట్రీ, జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అని చెప్తారు. ఇది చెన్నైలో ఉంటుంది, చెన్నై, తమిళనాడు. వీళ్ళు గుర్తిస్తారనమాట. అంటే అక్కడ వెళ్ళిన అప్లికేషన్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అంటే ఓకే వీళ్ళకి జిఐ ట్యాగ్ ఇవ్వచ్చు అని చెప్పి. ఏ చట్టం ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఇస్తారని అడుగుతారు. జిఐ రిజిస్ట్రీ, జిఐ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999. ఏ ఇయర్? 1999వ చట్టం జిఐ రిజిస్ట్రేషన్ యాక్ట్. దీని ప్రకారం జాగ్రఫికల్ ఇండికేషన్స్ అనేవి ఇస్తారనమాట. ఓకే, ఇది మనకి బేసిక్ బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పుడు ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా వస్తుంది క్వశ్చన్. ఎందుకు అంటే మనకి రీసెంట్గానే ఒక 3-4 months బ్యాక్ 17 ప్రోడక్ట్స్ 17 ప్రోడక్ట్స్కి కొన్ని స్టేట్స్ నుంచి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఆ ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం. ఈ ఇయర్లోనే వార్తల్లో నిలిచాయి కాబట్టి మనకి రాబోతున్న ఎగ్జామినేషన్స్లో కంపల్సరీగా అడుగుతారు. ఓకే, ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ కచ్చీ కరేక్. కచ్చీ కరేక్ దీనికి ఇదేంటంటే యాక్చువల్లీ ఖర్జూర పండు. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డేట్ పామ్ అనమాట. సో దీనికి ఏ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక గుర్తింపు లభించింది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఒడిశా, గుజరాత్, యూపీ, రాజస్థాన్. ఏంటంటే ఆన్సర్ గుజరాత్. ఓకే, గుర్తుపెట్టుకోండి. కచ్చీ కరేక్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డేట్ పామ్ ఫ్రమ్ విచ్ స్టేట్ అంటే గుజరాత్కి సంబంధించిన ఒక డేట్ పామ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో 17 ప్రోడక్ట్స్ అని చెప్పాను కదా, ఒకసారి అవన్నీ చూద్దాం మనం. జస్ట్ ఆ ప్రోడక్ట్ ఏంటి, ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఆ ప్రోడక్ట్ వెరైటీ ఏంటో గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో చూద్దాం. 7 ప్రోడక్ట్స్ హ్యావ్ జిఐ ట్యాగ్ ఫ్రమ్ ఒడిశా. ఒడిశా నుంచి 7 ప్రోడక్ట్స్, 17 ప్రోడక్ట్స్లో 7 ప్రోడక్ట్స్ ఒడిశా నుంచే వచ్చాయి. పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆ పేర్లు ఫస్ట్ వన్ కాప్తా గండా షాల్. షాల్స్ అంటే ఈ తువ్వాలు ఏవైతే ఉంటాయో అవి కాప్తా గండా షాల్స్, దుపట్టా. అండ్ సెకండ్ వన్ లాన్జియా సౌరా పెయింటింగ్. లాన్జియా సౌరా పెయింటింగ్స్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ పెయింటింగ్. నెక్స్ట్ కోరాపుట్ కాలాజీరా రైస్. రైస్ కాలాజీరా రైస్ అంటారు. ఇది ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ రైస్ వెరైటీ అనమాట. కోరాపుట్ కాలాజీరా రైస్. నెక్స్ట్ సిమ్లిపాల్ కాయ చట్నీ. సిమ్లిపాల్ అంటే ఎప్పుడైనా సిమ్లిపాల్ అని పేరు వచ్చిందంటే ఒడిశా అని బండ గుర్తు పెట్టుకోవచ్చు మనం. ఎందుకంటే మనకి ఒడిశాలో సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఉంది కదా. సో ఏకైక నల్ల పులులు సంచరించే టైగర్ రిజర్వ్ అనమాట. అంటే బ్లాక్ టైగర్స్ గురించి మిమ్మల్ని అడిగితే, ఇండియాలో బ్లాక్ టైగర్స్ గురించి మిమ్మల్ని అడిగితే డైరెక్ట్గా సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో ఉంటాయని చెప్పొచ్చు. ఎక్కడ ఉంటుంది అది? ఒడిశాలో ఉంటుంది. సో సిమ్లిపాల్కి సంబంధించిన కాయ చట్నీ. కాయ చట్నీ అంటే ఏంటో తెలుసా? రెడ్ యాండ్ చట్నీ. ఎర్ర చీమలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన టైప్ ఆఫ్ రెడ్ యాండ్ చట్నీ అనమాట. మయూర్భంజ్ ఏరియాకి సంబంధించిన అది చట్నీ, అది గుర్తుపెట్టుకోండి. రెడ్ యాండ్ చట్నీ ఇన్ ద ఏరియా ఆఫ్ మయూర్భంజ్. ఓకే, అండ్ నెక్స్ట్ నయాగర్ కంటేముండి ఎగ్ ప్లాంట్. ఇది ఒక టైప్ ఆఫ్ బ్రింజల్ ప్లాంట్, దానికి జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ ఒడిశా ఖజూరిగూడ. ఖజూరిగూడ అంటే ఇది ఒక స్వీట్నర్. అక్కడ ఒక ఖర్జూరం పండు నుంచి తయారు చేసే ఒక స్వీట్నర్ అనమాట. ఏంటది? ఒడిశాకి సంబంధించిన ఖజూరిగూడ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 10 కనాల్ మాగ్జీ. 10 కనాల్ మాగ్జీ ఇదేంటి అంటే బఫెలో మిల్క్తో చేసిన ఒక టైప్ ఆఫ్ స్వీట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 7 ప్రోడక్ట్స్కి ఒడిశా నుంచి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. జాగ్రత్తగా రివైజ్ చేయండి. అండ్ నెక్స్ట్ 3 ప్రోడక్ట్స్కి అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చింది జిఐ ట్యాగ్. ఆ 3 ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఒకటి ఆర్డీ కేకిర్ అనేది ఒక జింజర్ అల్లం టైప్ అనమాట. సో దానికి. అండ్ నెక్స్ట్ వాంచూ వుడెన్ క్రాఫ్ట్స్. వాంచూకి సంబంధించిన వుడెన్ క్రాఫ్ట్స్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్, హ్యాండ్ కార్పెట్లు ఉంటాయి కదా, వాటికి ఎక్కడి నుంచి వచ్చింది? అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి ఆది కేకిర్కి, తర్వాత వాంచూ వుడెన్ క్రాఫ్ట్కి, తర్వాత ఈ యొక్క కార్పెట్స్కి, హ్యాండ్ మేడ్ కార్పెట్స్కి జిఐ ట్యాగ్ వచ్చింది. అండ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి సుందర్బాన్ హనీ. సో దాని పేరేంటి? మౌబాన్ అనే పేరు. సుందర్బాన్కి సంబంధించిన హనీ. ఏంటి సుందర్బాన్స్?
లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ ఏంటి అని అడిగితే సుందర్బాన్ డెల్టా అని చెప్తాం కదా వెస్ట్ బెంగాల్కి సంబంధించి, ఓకేనా అది. సో అండ్ నెక్స్ట్ బ్లాక్ నూనియా రైస్, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ రైస్ వెరైటీ, బ్లాక్ నూనియా రైస్. అండ్ తంగైల్, గరాద్ అండ్ కోరియాల్ శారీస్, 3 రకాల శారీస్, ఆ 3 రకాల శారీస్కి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. ఆ టైప్స్ ఏంటి? తంగైల్ అండ్ గరాద్ అండ్ కోరియాల్ శారీస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, గుర్తుపెట్టుకోండి ఈ 5 అంశాలు. అండ్ నెక్స్ట్ కచ్చీ కరేక్, నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఉంది కదా, కచ్చీ కరేక్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డేట్ పామ్ అని చెప్పాను నేను. ఎక్కడి నుంచి వచ్చింది? జిఐ ట్యాగ్ గుజరాత్కి సంబంధించిన డేట్ పామ్ కచ్చీ కరేక్ వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ ఫ్రూట్, ఒక పండు, ఆ పేరేంటి అంటే రంబన్ అనార్థానా అనే ఒక ఫ్రూట్కి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి, జమ్మూ కాశ్మీర్ స్టేట్ నుంచి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇవి రీసెంట్గా మనకి 4 months బ్యాకే న్యూస్లో ఉన్నాయి. ఖచ్చితంగా జనవరి నుంచి ప్రతి ఒక్కటి మనం చదువుకోవాలి ఎగ్జామినేషన్కి, ఓకే. సో ఈ 17 ప్రోడక్ట్స్ ఏ స్టేట్కి సంబంధించినో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ అందరికీ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక అసైన్మెంట్, అదేంటి అంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క ఎంసీక్యూ సిరీస్లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా. నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ కావాలి. మీకు తెలిసిన ఇన్ కేస్ డౌట్ ఉన్నా కానీ పర్లేదు, ఆన్సర్ పెట్టండి. కరెక్టా కాదా నేను ప్రతి కమెంట్ చూస్తాను, రిప్లై కూడా ఇస్తా, ఓకే. అండ్ వీటికి ఆన్సర్స్ నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ ఇనాక్టెడ్ ఇన్ 2019. మనకు తెలుసు కదా ఈ యొక్క పౌరసత్వ సవరణ చట్టం 2019. యాక్చువల్లీ ఈ చట్టం వచ్చి 1955లో చట్టం, 1955 యాక్ట్, సిటిజన్షిప్ యాక్ట్ అనేది. దాన్ని సవరించుకుంటూ వచ్చారు. రీసెంట్ అమెండ్మెంట్ 2019లో జరిగింది, చాలా కాంట్రవర్సీ అయింది, ఇప్పటికి కూడా కాంట్రవర్సీ చెలరేగుతూనే ఉంది, అవునా. సో ఈ చట్టం అనేది భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం, ఏ ఆర్టికల్ ప్రకారం ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నాకు ఆర్టికల్ కావాలి, ఆర్టికల్ నెంబర్ చెప్పండి, ఎన్నో ఆర్టికల్ అని ఫస్ట్ క్వశ్చన్కి, ఓకే. అండ్ నెక్స్ట్ వన్, వరల్డ్స్ ఫస్ట్ ఇంట్రానాషనల్ కోవిడ్ వ్యాక్సిన్ అండ్ వరల్డ్స్ ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్. ఇక్కడ ఈ క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఏంటంటే అది కరోనా వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా, వ్యాక్సిన్స్ ఇన్ న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్, నేను డిస్కస్ చేస్తాను మళ్ళీ. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేయించుకున్న వ్యాక్సిన్ ఏంటి? ప్రపంచంలోనే మొట్టమొదటిది. అండ్ ఇంకొక పార్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాషనల్ కోవిడ్ వ్యాక్సిన్ అంటే మనకి డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు, అంటే ఒక మెడిసిన్ కానీ ఒక వ్యాక్సిన్ కానీ ఇస్తున్నప్పుడు డిఫరెంట్ రూట్స్ ద్వారా ఇస్తారు. ఓరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే నోటి ద్వారా తీసుకోవడం, పేరెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడము, తర్వాత ఇంట్రానాజల్ అంటే ముక్కు ద్వారా ఇవ్వడం, ఇంట్రానాజల్ అంటే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇంట్రానాజల్ అని పిలుస్తారు. సో ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాషనల్ కోవిడ్ వ్యాక్సిన్, ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ ఏంటి మొట్టమొదటిది అని అడిగాను. అదొకటి. ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ టు బి రిజిస్టర్డ్ చేయించుకున్న ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ఏంటి? ఇది రెండవ క్వశ్చన్. ఇక్కడ నాకు ఈ రెండిటికి ఆన్సర్స్, వ్యాక్సిన్స్ ఏంటి అని పేర్లు కావాలి, ఓకే. అండ్ నెక్స్ట్, హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా విత్ బైకామరలిజం అండ్ వాట్ ఆర్ దే? ఇక్కడ బైకామరలిజం అంటే ఏంటి? ద్విసభ విధానం. ఇప్పుడు మనం యూనియన్ గవర్నమెంట్లో చూసుకుంటే ద్విసభ విధానం ఉంది, లోక్సభ రాజ్యసభ అని చెప్తారు, అవునా. అలానే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్లో, భారతదేశంలో ఉన్న కొన్ని స్టేట్ గవర్నమెంట్స్లో కూడా ద్విసభ విధానం ఉంది. అంటే ఏంటి? లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, అంటే చట్టసభ ఉంది, శాసన మండలి కూడా ఉంది కదా, కౌన్సిల్ అంటారు. అలా కొన్ని స్టేట్స్కి ఉంది. అలా ఇండియాలో బైకామరలిజం ఉన్న, ద్విసభ విధానం ఉన్న రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల పేర్లేంటి? ఇది నాకు కావాల్సిన ఆన్సర్, ఓకేనా. సో ఈ 3 క్వశ్చన్స్ చూడండి, నాకు ఆన్సర్స్ పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను వీటికి ఆన్సర్స్ డిస్కస్ చేస్తాను, ఓకే. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.